మొన్న ప్రమాదంలో చనిపోయిన ప్రవీణ్ పగడాల ఆయన పాస్టరు. ఆయన మరణం గురించి ఈ రకంగా ఒక అది హత్య అని కొంతమంది, అది ప్రమాదం అని కొంతమంది మాట్లాడటం. అసలు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ఎవరైనా చంపారా? లేదా ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారా? దీనిలో ఈ మొన్న ఆయన సికింద్రాబాద్‌లో ఆయనది ఈ ఖననం జరగటం, అక్కడ పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ కూడటము, ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అలానే అక్కడ వచ్చిన కొంతమంది పాస్టర్లు అంటే రాజమండ్రి పోస్ట్ మార్టం దగ్గర గాని, మన సికింద్రాబాదు క్రిమేషన్ దగ్గర అక్కడికొచ్చిన వాళ్ళు గాని, వాళ్ళు రకరకాలుగా మాట్లాడటము. అలానే పాస్టర్ అజయ్ బాబు ఆయన ఈ మధ్య ప్రముఖంగా ఛానల్స్‌లో కూర్చొని డిబేట్‌లు అలానే ఈ హైందవ దేవుళ్ళని విమర్శించటము. ఆహ్, ఇలా మనం ఇవన్నీ చూసాము. అలానే విమర్శలు, ప్రతి విమర్శలు ఇటు హిందువుల్లో కొంతమంది, అటు ఆయన అజయ్ బాబు వీళ్ళందరూ ఒకళ్ళు డైరెక్ట్‌గా కూర్చొని పోట్లాడుకోవటం, కొట్లాడుకోవటం లేకుండా విడివిడిగా ఎవరు ఛానెల్‌లో వాళ్ళు కూర్చోటము, డిబేట్‌లాగా వాళ్ళు ఫోన్‌లో మాట్లాడటము, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టడం. ఇవి కాకుండా ఇప్పుడు ఈ ప్రమాదం ఘటన జరిగిన తర్వాత ఇది అచ్చంగా ఒక ఈ హైందవులు చేశారు ఇది. వాళ్ళలోనే కొంతమంది పేర్లను చెప్పటం, వాళ్ళ హ్యాండ్ ఉందని, వీళ్ళ హ్యాండ్ ఉందని ఇలా మాట్లాడటం. ఇవన్నీ జరిగిన తరుణంలో తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసు వారు హాస్పిటల్‌లో పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఇది ప్రమాదవశాత్తు జరిగి యాక్సిడెంటల్ డెత్‌గా వాళ్ళు ఇవ్వటము. అలానే పోలీసులు కూడా పోలీసు వారు దాన్ని బహిరంగంగా దాన్ని వ్యక్తపరచటము, దాన్ని తెలియజేయటము, ఇలానే రకరకాల గాసిప్స్ ఇవన్నీ వద్దు. ఈ ప్రమాదం ఇలా జరిగింది అనేది వాళ్ళు వివరించడం కూడా జరిగింది. అయినా గాని వీళ్ళు ఇది అచ్చంగా ముమ్మాటికి హత్యే అని వీళ్ళు మాట్లాడటం అది చూస్తే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేనేజ్ చేశారు. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్లను కూడా మేనేజ్ చేయటం జరిగింది. అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలని చంపిన దానిలో పెద్ద ఎత్తున ఎవరో అంటే పోస్ట్ మార్టం రిపోర్టు గాని పోలీసు వారిని వాళ్ళని తప్పుదోవ పట్టించటమో, లేకపోతే వాళ్ళని మేనేజ్ చేయటమో జరిగిందంటే, ఇదేదో భారీగా గవర్నమెంట్‌లో పెద్ద ఎత్తున పైన స్థాయిలో ఉన్న వాళ్ళే వాళ్ళ హస్తం ఉంది అన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఈ పాస్టర్ అజయ్ కుమార్. అయితే భారీ ఎత్తున అంత ప్రభుత్వ పెద్దలు, అధికారంలో ఉన్న పెద్దలకి పాస్టర్ విజయ్ కుమార్ మరణంకి వాళ్ళకేం సంబంధం ఉంటుంది? వాళ్ళకేమన్నా లాభం ఉంటుందా ఆయన మరణం వల్ల? లేతే ఆయనేమన్నా వాళ్ళని అటాక్ చేసి ప్రభుత్వాన్ని తిట్టటమో, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం ఏమైనా చేస్తున్నారా అంటే అటువంటిదేమీ లేదు. ఉన్నా గాని ఇప్పుడు చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుంటారు. అయినా గాని వాళ్ళని ఎప్పుడు ఈ రకంగా ఈ హత్యలు చేయటము, ఈ ప్లాన్‌లు అనేది ప్రభుత్వ పెద్దల నుంచి ఉండటం అనేది ఎక్కడ జరగలేదు, జరగబోదు గూడా. అయితే ఈ మధ్య ఏదో వాళ్ళకి యాంటీగా పోస్టులు పెడుతున్నారని కొంతమందినైతే అరెస్టులు చేయటం అవి చేశారు గానీ, ఇట్లా ఈయన వల్ల ఏం ఉపయోగం ఉంటుందని ప్రభుత్వ పెద్దల జోక్యం ఉంటుంది ఆయన హత్యలో అనేది ఒకసారి ఆలోచించాలి. అలానే మనకి రీసెంట్‌గా ఈయన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల చనిపోయిన రోజే మన కరీంనగర్‌లో కరుణాకర్ అనే పాస్టర్ ఆయన గూడా ప్రముఖంగా పేరున్న పాస్టరు. అలానే ఆయనకు కూడా ఒక పెద్ద సంఘము, చర్చి అవి ఉంటాయి అక్కడ. ఆయన సేమ్ అలానే యాక్సిడెంటల్ డెత్ ఆయనది గూడా జరిగింది. ఆయన కారులో వస్తుంటే ఈ ప్రమాదం జరిగి ఆయన చనిపోవటం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మరణాన్ని వీళ్ళెవరు అసలు ఆయన పేరు ఎత్తడం లేదు. ఎక్కడ ఆయన ప్రస్తావన గూడా తేకుండా వీళ్ళిలా ఈ ప్రవీణ్ కుమార్ పగడాల మరణం వరకే వీళ్ళు ఒక హైలైట్ చేసి దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి యాంటీగా ప్రచారం జేయాలి. అదంటే ఇది ఒక ఛాన్స్ దొరికింది. దీని ద్వారా మనం ఇటు హైందవుల మీద ఈ నెపం నెట్టేసి మనం వాళ్ళని గోల చేయాలి. లేకపోతే ఇంకేదన్నా ప్రయోజనం ఆశించి పొలిటికల్‌గా ఎంట్రీకి కూడా వాళ్ళు అజయ్ బాబు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రకంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకొని నెక్స్ట్ స్టెప్‌కి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఇటువంటివేమన్నా చేస్తున్నారా అనేది కూడా మనం అనుకోవాలి. లేకపోతే ఇద్దరు ఒకే రకమైన వృత్తిలో ఉన్న పాస్టర్లు ఒకళ్ళు చనిపోతే కనీసం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం గాని, ఆయనకి ఎటువంటి సంతాపం గాని వ్యక్తపరచకుండా ఈయన మీదే ఫోకస్ చేసి ఇది ఏదో హత్య, ఇది యాక్సిడెంట్ గాదు, చిత్రీకరించారన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు. అలానే ఒక కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి 1:00, 1:30కో ఆయన ఏదో పోస్ట్ చేశాడు. ఇక్కడ 11:30కి
ఈయన చనిపోతే ఆయనకి వెంటనే ఎట్లా తెలిసింది, మాకు పాస్టర్లకు కూడా చాలా మటుకు తెలియదు అంటాం వాళ్ళు మనం విన్నాము. అయితే ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఎక్కడ మనకి పక్క దేశంలో జరిగింది కూడా నిమిషాల మీద మనకి తెలుసుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ మనకు అంత బలంగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఇది ఇట్లా జరిగిందట, ఎంతవరకు నిజం ఏంటి అనేది ఈయన పోస్ట్ చేస్తే దాని గురించి ముందే తెలిసింది కాబట్టి వీళ్ళ హ్యాండ్ ఉంది అంటాం. కానీ అలానే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటల్ డెత్ అని పెట్టడం జరిగింది ట్విట్టర్లో, ఆయన ట్విట్టర్లో. దాన్ని కూడా విమర్శిస్తూ లోకేష్ గారు ఇలా పెట్టారు కాబట్టి ఆయన హ్యాండ్ ఉంది అన్నట్టు వీళ్ళు మాట్లాడటము. అలానే అతను మహాసేన రాజేష్ ఆయన వచ్చి ఆయన చూసిన దాన్ని బట్టి అక్కడ బాడీని చూసి కానీ అక్కడ సంఘటన చూసి అతను కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అంటే, అతను కూడా పొలిటికల్ దీనిలో ఉన్నాడు, ఆయన రాజకీయంలో ఆయన అడుగులు వేస్తున్నాడు ఇప్పుడే. ఇటువంటి ఉదంతాన్ని తీసుకుని ఆయన కూడా పొలిటికల్ గా నేను ప్రముఖంగా బలపడేటట్టు నేను ఏదైనా దానికి ఒక బేస్ గా దీన్ని ఉదంతాన్ని తీసుకొని చేయాలి అనుకుంటే అతను చెయ్యొచ్చు. కానీ అతను వచ్చి చూసిన తర్వాత వాస్తవంగా ఇది అక్కడ వాస్తవాన్ని చూసి అక్కడ ఉన్న డెడ్ బాడీని చూడటము, దాని తర్వాత ఇది ఇట్లా జరిగింది, ఇది యాక్సిడెంటల్ డెత్, హత్య కాదు అన్నట్టు ఆయన మాట్లాడటము. దాంతో ఈయన మళ్ళీ అజయ్ బాబు అన్నాడు, అక్కడ మాసేం రాజేష్ మాట్లాడితే మా క్రైస్తవులందరూ చెప్పులను గుడ్లు వేసేసి కొడదాం అనుకున్నారు, బాటిల్ వేసి, ఈ లోపు ఆయన వెళ్ళిపోవడం జరిగింది అన్నారు. అంటే వాస్తవం మాట్లాడితే వాళ్ళనైనా కానీ ఎవరినైనా వీళ్ళు కొట్టేయడానికి రెడీగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ వాస్తవాలు కాదు, వీళ్ళు దీన్ని ఒక పునాది లాగా వేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రతి ఛానల్స్ సిగ్గు శరం లేకుండా వీళ్ళకి ఆ పాస్టర్ని తీసుకురావటం, ఇటు పక్క నుంచి వేరే ఒక హైందవులని రాధా మనోహర్ దాసనో ఇంకో ఆయన పిలవటం, కూర్చోబెడతాం, వాళ్ళు కొలిచే వాళ్ళు నమ్మే దేవుళ్ళని వీళ్ళతో తిట్టించటం, వీళ్ళు కొలిచే దేవుళ్ళని వీళ్ళతో తిట్టించడం, కూర్చోబెట్టి వీళ్ళ బతుకంతా ఇదే అయిపోయి ఈ ఛానల్స్ ను కూడా ఒక రకంగా ఇంత ఉద్రిక్తతకి దారి తీయటానికి ఈ ఉదంతాన్ని బేస్ చేసుకొని దీని చుట్టూత గతంలో జరిగినవి అంటే రీసెంట్ గా జరిగినవన్నీ మనం ఆలోచిస్తే ఈ ఛానల్స్ లో వీళ్ళు తెచ్చి కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడిచ్చినవి కూడా ఈ ఉద్రిక్తతకి దారి తీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు దయచేసి ఈ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి, ప్రముఖమైన ఛానల్స్ అందరినీ, మీరు ఇటువంటి డిబేట్లు ఇవి పెట్టి వీడిని తిట్టించడం ఇవి మానుకోకపోతే కేసులు బుక్ చేస్తామని ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. అంటే భావవేగ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య, వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా వీళ్ళు డిబేట్లు పెట్టడము, తిట్టించటము, వాడిని విమర్శించటం, వీడిని విమర్శించడం, చేయించటం, కూర్చోబెట్టి వేరే పని పాట లేకుండా దేశానికో ప్రజలకో ఏదైనా అవసరం పడేది కానీ ఉపయోగంగా ఉండేది కానీ ఎటువంటి టాపిక్లు లేదా ప్రముఖులు చాలా మంది గొప్ప గొప్ప మేధావులు మంచిగా సమాజానికి సేవ చేసి రిటైర్ అయిన వ్యక్తులు, లేకపోతే సమాజంలో ప్రస్తుతం ఉండి కూడా సమాజానికి ఎంతో కొంత వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు, సమాజం పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది అది ప్రజలకు తెలియజేసే విధంగా ఏదైనా అటువంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేయటం అవి చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా వాడిని పిలిచి వీడిని పిలిచి పక్క మతాలని కులాలని తిట్టిస్తుంటే వీళ్ళకి వ్యూస్ వస్తాయేమో కానీ నైతికంగా వీళ్ళు ఎంత దిగజారిపోతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదేమో. ఒకసారి పోలీసు వారు కూడా వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇటువంటి ఫ్యూచర్ లో జరగకుండా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా ఇదే మనకి రీసెంట్ గా రాధా మనోహర్ దాస్ అని, అజయ్ బాబు అని ఇంకో పాస్టర్, ఇంకొక హైందవ సోదరులు, ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళని పిలవటం, అన్ని ఛానల్స్ ఇదే పని మీద ఉంటాం. ఇప్పుడు ఈ ఉదంతం జరిగిన తర్వాత ఇది బేస్ చేసుకొని వీళ్ళు అది హత్య అంటాము, ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు ఇది హత్య అని అనటానికి కూడా ఈ బ్యాక్గ్రౌండ్, ఈ జరిగిన డిబేట్లు ఇవి కూడా ఒక కారణము. ఖచ్చితంగా దాదాపుగా 90% ఈ విద్వేషాలకి కారణం ఈ డిబేట్ల వల్లే వచ్చినాయి అనేది గుర్తించి పోలీసు వారు కూడా వీళ్ళందరికీ పిలిచి వార్నింగ్లు ఇవ్వటమో, నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఏదో రకంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే బాగుంటుంది. అలానే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణానికి అందరూ చింతించాలి. అది ఎవరికి జరిగినా కానీ పొరపాటుగా అదంటే యాక్సిడెంటల్ డెత్ అని క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళు దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి దాని ద్వారా లబ్ధి పొందాం అని చూస్తున్నారు కానీ అది యాక్సిడెంటల్ డెత్ అని క్లియర్ గా తెలుస్తుంది.
ఏదేమైనా ఆ యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ ఆయన మరణం అనేది అందరికీ మనం విచారం వ్యక్తం చేయాల్సిన విషయము. కానీ ఇటువంటి దాన్ని బేస్ చేసుకొని మిగతా రకరకాల చర్చలు, దానిలో మళ్ళీ దీనిలో డిబేట్లు ఇటువంటివి కూడా జరగటం మంచిది కాదు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఒక సందేశం ఇచ్చారు. అలానే లోకేష్ గారు కూడా ఈ ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రజలు కన్‌ఫ్యూజన్‌లో ఉండకుండా ఉండాలని, ఇది యాక్సిడెంటల్ డెత్ అని జెప్పి వాళ్ళ ఒక సమాచారాన్ని ఆయనైతే పోస్ట్ చేయటం జరిగింది. అంటే ప్రజల్లో గందరగోళం గాని, ఇంకోటి గాని కలగకుండా ఆయన బాధ్యతగా ఆయన చేసిన దాన్ని ఆయన్ని గూడా విమర్శించి, అటు నారా లోకేష్‌కి ఈ ప్రవీణ్ కుమార్ గారి డెత్‌కి ఏం సంబంధం ఉంటుంది? ఆయనకేమన్నా లబ్ధి పొందుతాడా దీనివల్ల? అనే ఇంగిత జ్ఞానం గూడా లేకుండా దీనంతటి కారణం వాడున్నాడు, వీడున్నాడు. ఆల్రెడీ అంతకుముందు ముస్లిం వాళ్ళ ఒక షఫీ ఎవరో ఒకాయన ఇట్లానే ఈయనకి వార్నింగ్‌లు ఇవ్వటము, ఈయన దానికి రిప్లై ఇస్తూ వాళ్ళ ద్వారా నాకు ప్రాణభయం ఉంది అని ప్రవీణ్ కుమార్ పగడాల వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళు కొలిచే ఆహ్, దేవుళ్ళనో లేకపోతే వాళ్ళు మతాన్ని లేకపోతే వాళ్ళని కించపరిచారని జెప్పి ఈయన గురించి వాళ్ళు చాలా కోపంతో ఉండటము, తద్వారా ఈయనకి బెదిరింపు కాల్స్ రావటము. ఈయన అలానే దానికి నేను బహిరంగంగా సారీ చెప్పమంటే చెప్తాను. నన్నేం చేయొద్దు. నన్ను వదిలేయండి. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నన్నేం చంపకండి. నేను మీకు సారీ జెప్తాను. రేపు సారీ చెప్దాం అనుకుంటున్నాను అని గూడా ఈయన మెసేజ్ కూడా పెడతాం అందరూ చూసారు. మరైతే వీళ్ళు ముస్లిమ్స్, ముస్లిం సోదరులు ఇంకోళ్ళు వాళ్ళ వల్ల మనకేమి ఇబ్బంది లేదు కానీ, చేసింది వీళ్ళే అన్నట్టుగా వీళ్ళు మాట్లాడటం. అలానే వాళ్ళు ద్వారా థ్రెట్ ఉందని ప్రవీణ్ కుమార్ పగడాలే చెప్పినా కానీ, వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఎందుకంటే మనకి అంత దమ్ము, ధైర్యం లేదు కాబట్టి, చులకనగా తేరగా దొరికింది ఈ ఈ హిందువులు కాబట్టి, ఇట్లా వీళ్ళని మీద పడటము. అలానే వాళ్ళు ఆయన మొన్న మాట్లాడుతూ ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ సంతాపం తెలియజేయడానికి వచ్చిన వాళ్ళతో మనం దాయాదులము. మీ కష్టం వస్తే మేమొస్తాము. మా కష్టం వస్తే మీరు రావాలింకా. అంటే అందరూ కలిసి మూకుమ్మడిగా హైందవుల మీద, హైందవ ఆహ్, దీని మీద మ నమ్మకాల మీద దాడి చేయాలనేది ఆయన ఒక సందేశం ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇది ఒక రకంగా కూడా నేరమే. అలానే మనం అందరం అబ్బరం సంతానానికి చెందిన వాళ్ళము అని ఒక మాట కూడా మాట్లాడారు. అంటే వాళ్ళని కలుపుకొని ఎవరి ద్వారా అయితే థ్రెట్ ఉందని ఈయన ప్రవీణ్ పగడాల చెప్పాడో అది పక్కన పెట్టేసి బహిరంగంగా ఆయన ఒక మెసేజ్ కూడా పెట్టారు. నాకు పలానా వాళ్ళ ద్వారా థ్రెట్ ఉంది నన్ను బెదిరిస్తున్నారని. అంటే అది కూడా పూర్తిగా పక్కన పెట్టేసి దీనికి కారణం హిందువులే. ఈ హిందువుల్లో ఉన్న కూడా ఏదో హైందవ మతానికి సపోర్ట్‌గా అవతల వాళ్ళ దాడుల్ని గాని, ఇంకోటి విమర్శల్ని గాని తిప్పికొడుతూ ఉన్న ఒక నలుగురు, ఐదుగురు ఈ హైందవ సోదరుల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టు మాట్లాడటము. అసలు ఎవరి ద్వారా థ్రెట్ ఉందని ప్రవీణ్ పగడాల మరణానికి ముందు చెప్పారో వాళ్ళని వదిలేసి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయటం. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్టుంది గానీ ఫ్యూచర్‌లో వీళ్ళని ఇట్లా చేయాలి, అలా చేయాలనేది గానీ వాళ్ళ హైందవులేదో వాళ్ళ ప్లాన్ ప్రకారం అతన్నేం చేసినట్టయితే మనకు కనపడట్లేదు. ఎందుకంటే గతంలో చాలా మంది చాలా రకాలుగా హైందవ దేవుళ్ళని గాని, వాళ్ళు నమ్మే వాళ్ళని గాని ఈ పాస్టర్‌లు ఇదే చనిపోయిన ప్రవీణ్ పగడాల గూడా రామాయణం గురించి నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడటము అవన్నీ గూడా మనం విన్నాం. ఇలానే రీసెంట్‌గా ఈ అజయ్ బాబు గూడా జోహార్ శ్రీరామ్ అంటాను, శ్రీరాముడా నాకు బామ్మరిదా అది ఇదని నోటికొచ్చిన చెత్త వాగుడు వాగాడు. ఎలానే కాదు కొంతమంది పాస్టర్‌లు అందరిని నేను అంటలేదు. కొంతమంది బాగా వాళ్ళు గూడా నోటికొచ్చినట్టు తిట్టటము, దేవుళ్ళని తిట్టటం, ఇవి చేయటము. అప్పుడంతా మా పరమత సహనం ఇవన్నీ ఏమైందిరా అని మనం అడగాలి. అవన్నీ పోయి ఇప్పుడు వీళ్ళు కొత్తగా హైందవులు అంటే ఎవడైతే పర్సెంటేజ్ ఎక్కువున్నారు, వాయిస్ వాళ్ళది ఉంది అనే ఉద్దేశం వీళ్ళకుంటంతో వాళ్ళ మీద దాడి చేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు క్లియర్‌గా కనబడుతుంది. కాబట్టి ఇకనైనా చట్టానికి అందరూ లోబడే ఉండాలి. అక్కడ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గాని, పోలీసు వారు వెల్లడించిన అభిప్రాయం గాని, దాన్ని బట్టి మనం అది గౌరవిచ్చి అన్నీ మూసుకొని, మనం చట్ట ప్రకారం వెళ్ళాలి. మనం చట్టానికి అతీతులము లేదా మేమేదో పొడి చేస్తాము అని ఒక భ్రమలో ఉంటే గనక అది ఉత్త భ్రమే. అది ఎప్పటికి నిజం గాదు. అది తెలుసుకొని సామరస్యంగా ఎలా ఉండాలి? అసలు వాళ్ళ దేవుళ్ళనో, ఇంకోళ్ళనో, ఇంకో దేవుళ్ళనో ఎందుకు తిట్టాలి అనే ఇంగిత జ్ఞానం, బుద్ధి అనేది తెచ్చుకొని
మీ పాటలో మీ తప్పులో మీరు పడుకుంటూ సంఘాలు ఎవరి సంఘాలు వాళ్ళకున్నాయి. ఒక సంఘం ఇంకో సంఘానికి పడదు. ఇదే అజయ్ బాబు 60 మంది పాస్టర్ల మీద కేసు పెట్టాడు గతంలో. ఇవన్నీ వీళ్ళకి కొట్లాటలు వీళ్ళకి ఉంచుకొని ఒకడేందంటే ఆహ్, మనకి ఒక సామెత ఉంది. యాచకో యాచక శత్రువు అని ఒక నానుడుంది మనకి. అంటే అడుక్కునేవాడే శత్రువు అని. అలానే వీళ్ళు ఎవడి సంఘం వాళ్ళు పెట్టుకొని ఈ సంఘాల ద్వారా ఒకడొకడికి పడక వాడికి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి, వీడికి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి అని చెప్పి వీళ్ళు కొట్టుకు తెచ్చి వీళ్ళ కేసులు పెట్టుకున్నోళ్ళు ఉన్నారు. ఇదే అజయ్ బాబు 60 మంది పాస్టర్ల మీద కేసులు పెట్టాడు. ఇప్పటికే కేసులున్నాయి. ఇవన్నీ వదిలేసి ఎవడో పక్కనెవడో వచ్చి వాడేదో మన్ని చేశాడనేది పిచ్చివాగుడు వాక్కుంటూ ఉంటే నష్టం లేదు. గొట్టం వాడి దగ్గర పెట్టారు మనకి నోటి దగ్గరని నోటికొచ్చింది మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్టాన్ని గౌరవించాలి. పోలీసు వారు తెలియజేసిన విధంగానే అలానే అక్కడ వచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ గాని, ఎవరైనా గాని దానికి లోబడే ఉంటుంది చట్టము. దానికి లోబడే శిక్షలు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఏ ఎవిడెన్స్ లేదు. జరిగి ఇది 2 రోజులు దాటిపోయినా గాని మూడో రోజుకి ఇంతవరకు ఎటువంటి ఎవిడెన్స్ గాని, ఎటువంటిది ఎవరో చేశారనేది గాని లేకపోయినా వీళ్ళే దగ్గరుండి చూసినట్టు ఇటు ఒకడు మూతికి పగలగొట్టాడు. ఇంకోటి చేశాడు. ఎడ్లెడు పగలగొట్టారని వీళ్ళే ఒక కల్పిత కథలు అల్లుకొని వీళ్ళ భ్రమల్లో బతుకుతూ వీళ్ళేదో దాని గురించి బాగుకుందాం అనుకోని ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఇకనైనా ఎవడి పని వాడు చేసుకొని సొసైటీని ప్రశాంతంగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. అలానే పోలీసు వారు కూడా ఈ పిచ్చగా డిబేట్లు పెట్టే ఈ ఎదవ ఛానల్స్‌ని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి గట్టిగా వాళ్ళని ఈ గిబెట్లు మానుకోమని చెబితే బావుంటుందని అనుకుంటున్నాను. జై హింద్.